ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తన బావమరిది శ్రీనివాసరావు అంతిమ సంస్కారాల్లో పాల్గొనేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వాళ్ళ ఇంటికి వెళ్లారు. ఆయనకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సోదరుడి మరణాన్ని తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తున్న తన భార్య శోభను కేసీఆర్ దగ్గరికి తీసుకుని ఓదార్చారు. కేసీఆర్ కుటుంబంలో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. కేసీఆర్ కుటుంబంలో జరిగిన కార్యక్రమం కాబట్టి అందరూ వీడియోను నిశ్చితంగా పరికించి చూడడం సహజం. అందులో 2 దృశ్యాలు ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ప్రధానంగా ఆకర్షిస్తున్నాయి. ఒకటి, కుటుంబ కార్యక్రమానికి హాజరైన కేసీఆర్ను తన కన్న కూతురు కవిత అక్కడే ఉండి కూడా పలకరించకపోవడం. పైగా కేసీఆర్ వస్తున్న సూచన గ్రహించి అక్కడి నుంచి పక్కకు తప్పుకోవడం పైన నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అంతేకాదు, కవిత కుమారుడు కూడా కేసీఆర్ వస్తున్న మార్గంలోనే అక్కడే నిల్చొని ఉన్నా తాతను చూసి కనీసం పలకరించకపోగా తల నేలకేసి నిల్చున్న దృశ్యాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీతో విభేదించి కవిత కొత్త పార్టీ పెట్టుకున్న దగ్గర నుంచి కేటీఆర్, హరీష్, సంతోష్ రావులపైన తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయినా కన్న తండ్రిని కూడా కవిత పలకరించకపోవడము, పైగా అక్కడి నుంచి తప్పుకున్న దృశ్యాలు చూసిన నెటిజన్లు మాత్రం ఇక ఈ తండ్రి కూతుర్ల సంబంధం మెరుగుపడే అవకాశాలు కనిపించట్లేదు అంటూ చెవులు కోరుకుంటున్నారు.